హలో అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. అంగన్వాడీ నుంచి వచ్చే అటుకుల ప్యాకెట్స్లో లోపల పౌడర్ లాగా ఉంటుందనేసి చాలామంది అటుకులను యూస్ చేయకుండా పక్కనైతే పెట్టేస్తూ ఉంటారు. అలా ఏమీ ఉండదు, మనం సైడ్ను కొన్నట్లుగానే ఈ అటుకులు కూడా ఉంటాయి. అంగన్వాడీ నుంచి వచ్చే అటుకుల ప్యాకెట్స్తో ఈరోజు మనము అటుకుల మిక్చర్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఈ పోహా మిక్చర్ని మనం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. 1 కప్పు అటుకుల్ని తీసేసుకొని అటుకులు మొత్తంని బాండీలో వేసేసి బాండీని గ్యాస్ మీద పెట్టేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అటుకులు మొత్తంని బాగా వేయించేసుకోవాలి. ఈ అటుకులని వేయించేసుకునే టైంలో గ్యాస్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి. అటుకులని అలా పట్టుకున్నామంటే క్రిస్పీగా అనిపించినప్పుడు మనం గ్యాస్ మీద నుంచి బాండీని అయితే దించేసుకోవాలి. అటుకులు ఫ్రై అయిపోయిన తర్వాత వైట్ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. ఆ టైంలో దింపేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత గ్యాస్ మీద మరొక బాండీ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత 1/2 కప్పు పల్లీలను అయితే వేసేసుకొని ఆయిల్లో పల్లీల్ని బాగా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత అదే బండిలో జీడిపప్పును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని కూడా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ పోహా మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం బయట బండి మీద ఎంత టేస్టీగా ఈ పోహా మిక్చర్ దొరుకుతుందో అంతే టేస్టీగా ఉంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత అదే బండిలో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కరివేపాకును వేసేసి లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. ఈ స్పైసెస్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించేసి పక్కన పెట్టేసుకున్న అటుకులని బాండీలో వేసేసుకొని ఆ కారం ఉప్పు అటుకులకి బాగా పట్టేలాగా ఫ్రై చేసేసుకోవాలి. అటుకులని ముందుగానే ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి కారం సాల్ట్ మొత్తం వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోనే వేయించేసి పక్కన పెట్టేసుకున్న పల్లీలు, జీడిపప్పు అలాగే కొంచెం చాట్ మసాలాను కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్యాస్ మీద నుంచి బాండీని పక్కనైతే పెట్టేసుకొని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఈ మిక్చర్ పైన కొంచెం నిమ్మరసంని కానీ యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పోహా మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినేసేయచ్చు. చూస్తుంటేనే యమ్మీగా టేస్టీగా తినాలనిపించేస్తూ ఉంది కదా. మరి ఇంట్లోనే ఈజీగా హెల్తీగా టేస్టీగా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ హెల్తీ స్నాక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు.